వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని రవి, బుధుడు, ద్వితీయమందు శుక్రుడు, చతుర్థమందు శని మరియు పంచమందు రాహు, సప్తమందు గురువు వక్రీకరించి, ఇక నవమ స్థానమందు కుజుడు స్థితి పొంది ఉండడం, లాభస్థానమందు కేతు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావము మళ్ళీ మొదలవుతుంది. గత 2-3 నెలలుగా ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రము 15వ తారీఖు నుంచి వక్రత్యాగంలోకి ఉండడం, తద్వారా ఇంతకుముందు ఆనందంగా గడిపినట్టుగా ఈ 2-3 నెలల్లో ఆనందంగా గడిపినటువంటి స్థితిగతుల నుంచి మళ్ళీ మీరు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నవమస్థానంలో స్తంభించి ఉండడం, ఇది మిశ్రమ ఫలితాలు మీరు పొందుతారు. ఇక సప్తమ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం, రుణములు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. చిన్నపాటి అనారోగ్య సూచనలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రధానంగా మొహమాటానికి పోయారంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశాలని మీకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా సూచించడం అవుతుంది. ఇక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, అనగా ఉద్యోగస్తులకి, కాంట్రాక్టు వాళ్ళకి ప్రోత్సాహకాలు చక్కగా ఉంటాయి. మంచి స్థితిగతుల్లో ఉంటారని చెప్పవచ్చు. కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి. నిరుద్యోగస్తులకి సాధారణ ఫలితాలు కలుగుతాయి, అనగా ఉద్యోగం లభిస్తుంది కష్టపడితే తప్పకుండా. ఇక కుటుంబ పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువుల కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలు ఈ యొక్క మాసంలో చేస్తారు 16వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల. ఇక ఉన్నదల్లా కూడా ప్రధానంగా ఈ యొక్క శని ప్రభావము, రాహు ప్రభావము మరియు గురు ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత కొంత విపత్కర పరిస్థితులు అనేటివి యొక్క గోచరం అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒక కొలిక్కి వస్తారు. అలాగే మీకు ప్రధానంగా గృహ మార్పు సూచన చేస్తుంది. గృహ మార్పు, వాహన మార్పు జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవాళ్ళు, హోటల్ రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, జ్యువెలరీ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు నూతన వ్యాపార విస్తరణ కానీ లేకపోతే కొత్త బ్రాంచులు పెట్టడం కానీ చేయకండి. ఉన్నదానితో సరిపెట్టుకుంటూ కాలం కలిసి రాని సమయంలో తగ్గి ఉండడమే మేలని గమనించుకొని కొత్త ప్రయత్నాలు ఈ యొక్క వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు చేయకండి. ఇక రైతులు సాధారణమైనటువంటి పంటలు వేసుకోవడం, తెలిసిన పంటలే వేసుకొని ఆనందంగా గడపండి. ఎక్కువగా కొత్త పంటల జోలికి వెళ్ళకండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మైనింగ్ వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. గొప్పగా విజయాలు అనేటువంటివి ఉండవు. సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి కోరుకున్న చోట ఉద్యోగ బదిలీలు జరుగుతాయి. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు లాభదాయకంగా ఉంటుంది. కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశము లభిస్తుంది. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే సాధారణమైనటువంటి ఫలితాలే ఈ యొక్క వృశ్చిక రాశి వారు పొందుతారు. అర్ధాష్టమ శని ప్రభావం వలన కొంత కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున త్రిపురాసురులని పరమేశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం. కాబట్టి ఇట్టి త్రిపురాంతకంలో జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ కార్తీక మాసం ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉంటే పితృదోషం అంటారు. దుర్మరణాలు అనగా
రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు. ఈ పితృదోషాల ప్రభావం వలన జీవితంలో ఎదుగుదల ఉండదు, ప్రశాంతత ఉండదు, ప్రతిదీ సమస్యాత్మకంగా ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఉండదు, పిల్లలకి పెళ్ళిళ్ళు, సంతానం కలగకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కావున ఈ ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున జరిగే పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనండి. వివరాల కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఉంటుంది, ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17వ తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో పొరపచ్చాలు తొలగి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి, ధనాదాయం చక్కగా ఉంటుంది. 18, 19, 20 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తికరమైనటువంటి జీవితాన్ని పొందలేరు. 21, 22 తారీఖుల్లో సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి, సమస్యలు కూడా పెరుగుతాయి. లౌక్యంతో వ్యవహరించండి సంతానంతో. అలాగే ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కాస్త విభేదాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కోర్టుకు సంబంధించినటువంటి వాయిదాలు పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 23, 24 తారీఖుల్లో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశము, అలాగే ధనాదాయం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో ప్రోత్సాహాలు ఎక్కువగా ఉంటాయి. 25, 26, 27 తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి లాభదాయకమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉంది. ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతారు. ఇక 28, 29 తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి జీవితం గడుపుతారు. అనగా ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, అన్ని ఆలోచనలకి పరిమితమవుతాయి, కార్యరూపం దాల్చదు, వృధా కాలయాపన చేస్తారు. పని లేకపోయినప్పటికీ కూడాను ఎక్కువగా బయట సమయమే వెచ్చిస్తారు, బయటనే సమయం వెచ్చిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 30వ తారీఖు రోజున ప్రధానంగా పెండింగ్ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యత తీర్చుకున్నాము అనే సంతృప్తితో విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతారని చెప్పొచ్చు. ఇవి గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితములు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జీవితం చక్కగా ఉండాలి అని అంటే ప్రతిరోజు కూడాను చంద్రశేఖరాష్టక పారాయణం రోజుకి 3 సార్లు, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. శనివారము తైలాభిషేకం జరిపించుకోండి. ఇక ఈ సమస్యలు ఇంకా మీకు అధికంగా బాధిస్తున్నాయి అని అంటే మీ యొక్క జన్మకుండలి జాతకరీత్యా నడుస్తున్నటువంటి దశాంతర దశల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను కనుక సంప్రదించినట్లయితే వారి సలహాలు, సూచనలు పాటిస్తే తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.